పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ జాడ కనిపెట్టేందుకే అమల్లోకి తెచ్చిన సిఈఐఆర్ పోర్టల్ విధానం సత్ఫలితాలు ఇస్తుందని వనస్థలిపురం ఏసీసీ కాశిరెడ్డి తెలిపారు. ఈ పద్ధతి ద్వారా మొబైల్ చోరీలకు గురై పోగొట్టుకున్న 31 మంది బాధితులకు వారి ఫోన్లు అందజేశారు. ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదు మేరకు ఫోన్లు సిఈఐఆర్ విధానం ద్వారా అందజేసినట్టు తెలిపారు. కాబట్టి అందరూ ఈ విధానాన్ని పాటిస్తే సులువుగా ఫోన్లు రికవరీ చేయొచ్చని ఏసీపీ తెలిపారు. నా పేరు రాజేష్. నాది వనస్థలపై మన ఏరియాలో ఇప్పుడు సాగరంగూడ దగ్గర నా ఫోన్ 1 year క్రితం బ్యాగ్ పోయింది. నేను కంప్లైంట్ చేయడం జరిగింది వనస్థలం PS లో. ఇప్పుడు దొరికిందని నాకు సార్ వాళ్ళు కాల్ చేసేస్తే ఇప్పుడు నేను నా ఫోన్ పికప్ చేసుకున్నాను. అందరు ఫోన్లు పోతాయని మీరు భయభ్రాంతికి కాకండి, మీ ఫోన్ తప్పకుండా దొరుకుతాయని ఇప్పుడు నా ఫోన్ దొరికింది కాబట్టి నేను చెప్తున్నాను. మీ ఫోన్ కూడా దొరుకుతుంది. కంప్లైంట్ కంపల్సరీ, మీ ఫోన్ పోతే కంప్లైంట్ ఇక్కడ వచ్చి PS లో ఇస్తే మీకు ఫోన్ ఖచ్చితంగా నాకు దొరికింది మీకు దొరుకుతుంది, వచ్చి కంప్లీట్. నా మొబైల్ నేను షాపింగ్ చేసుకుని గణేష్ టెంపుల్ దగ్గర వస్తూ ఇక్కడ నడుచుకుంటూ వస్తూ మన గవర్నమెంట్ హాస్పిటల్ చౌరస్తా దగ్గర జస్ట్ 30 రూపీస్ ఇచ్చి ఆటో ఎక్కాను మా ఇంటికి. నేను బుక్ కూడా చేసుకోలేదు. అతనికి 30 రూపీస్ ఇస్తూ ఆటోలో పెట్టి మర్చిపోయి దిగిపోయిందండి. వెంటనే కంప్లైంట్ చేశాను. 9 months పైన అవుతుంది. నా ఫోన్ దొరికిందండి. వనస్థలిపురం PS లిమిట్స్ లో చాలా మంది ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు కానీ మిస్ అయిన వాళ్ళు కానీ వాళ్ళ యొక్క ఫోన్లని మేము సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ ద్వారా అప్లోడ్ చేసినటువంటి IMEI నెంబర్ల ద్వారా వాటిని ట్రాక్ చేసి మా యొక్క వనస్థలిపురం క్రైమ్ సిబ్బంది చాలా మొబైల్స్ ని రికవరీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక 31 మంది ఎవరైతే ఫోన్లు పోగొట్టుకున్నారో, ఫోన్లు మిస్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి ఫోన్లను వారి ఫోన్లను వాళ్ళకి అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ చేయాల్సింది ఏంటంటే, ఒక పోర్టల్ ఉంది, దాంట్లో ఫోన్ పోగొట్టుకున్నా కానీ